హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఇది వచ్చేసి కొండపోచమ్మ దగ్గర అండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఒక ప్లేస్ అయితే మాట్లాడాం ఫ్రెండ్స్. 1000 రూపీస్కి ఇచ్చాడు మేమున్న ప్లేస్. సో అక్కడ బోనం అయితే కుదిర్చి అక్కడ అమ్మవారికి అయితే ఎక్కియాలన్నమాట కొండపోచమ్మ దగ్గర. సో దానికోసమే అని బోనాన్ని అయితే కుదిస్తున్నారు మా అత్తయ్య వాళ్ళ సిస్టర్స్. మల్లన్న దగ్గర నాన్ వెజ్ అలాంటిది వండరు, కానీ కొండపోచమ్మ దగ్గర వచ్చిన తర్వాత బోనం చేస్తారు కదా ఫ్రెండ్స్. బోనం ముందల మేకను కానీ కోడిని కానీ కట్ చేస్తారనమాట. సో కట్ చేసిన తర్వాత ఇక తెలిసిందే కదా ఫ్రెండ్స్, అది ఏమంటారు, వండుకొని తినేసి సాయంత్రం ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అక్కడ స్టే చేసే వాళ్ళు స్టే చేస్తారనమాట. సో మా బోనం అయితే రెడీ అయిపోయింది చూడండి. కింద మనం అన్నం, బెల్లం, పెరుగు వేసి పెడతారు. పైన పచ్చి పులుసు అంటారు కదా, ఉల్లిగడ్డతో చేసిన చింతపండు పులుసు వేస్తారనమాట. పైన 2 దీపంతాలు అయితే పెడతారు. 2 దీపంతాలలో మధ్యలో ఒక ఒత్తు, ముందుకు ఒక ఒత్తు, మధ్యలో ఒత్తు నించోడానికి కొంచెం బియ్యం అయితే వేస్తారు ఫ్రెండ్స్. వేసి అయితే దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఇలా వెలిగించిన తర్వాత అగరబత్తి వెలిగించి టెంకాయ అయితే కొడతారనమాట. టెంకాయ కొట్టిన తర్వాత అమ్మవారికి ఇష్టమని కళ్ళుతో అయితే సాక పెడతారు ఫ్రెండ్స్. దాని తర్వాత మేకను కానీ కోడిని కానీ మనం ఏదనుకుంటే దాన్ని కటింగ్ అయితే చేస్తారు. సో చూసేయండి మరి మిగతాది. నీళ్ళు అన్నీ అక్కడ పోతున్నాయి పెద్దమ్మ. నువ్వు ఎందుకు లేకుండే ఇది ఎర్రగుందని పెట్టిన మెరూన్ కలర్. అందరు రౌండ్ అప్ చేయాలి మళ్ళీ మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చోళి